బేబీ రియండర్ ఈ సిరీస్ మొత్తం 7 ఎపిసోడ్స్ తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఎవ్రీ ఎపిసోడ్ 30 మినిట్స్ ఉంటుంది. మినీ సిరీస్ అనొచ్చు. చాలా డేస్ తర్వాత ఒక రా, రియల్, డార్క్, వియర్డ్, హానెస్ట్ అండ్ చిల్లింగ్ సిరీస్ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. బేసిక్ గా చెప్పాలంటే ఇది ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీశారు. ఈ సిరీస్ లో యాక్ట్ చేసిన రిచర్డ్ గార్డ్ తన రియల్ లైఫ్ లో ఒక ఉమెన్ వల్ల ఎదురైన ఇన్సిడెంట్స్ తో ఈ సిరీస్ ని బేస్ గా తీసుకుని తీశారు. ఇంకా సిరీస్ చూసాక ఎలా ఉంది అంటే నాకైతే నచ్చింది గైస్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం నెట్ఫ్లిక్స్ నుండి వచ్చిన హైలీ రేటెడ్ అండ్ బిగ్గెస్ట్ షో అని చెప్పొచ్చు. బేసిక్ ప్లాట్ ఏంటంటే ఒక స్ట్రగ్లింగ్ కమెడియన్ లైఫ్ లోకి అన్ఎక్స్పెక్టెడ్ వేలో ఒక వియర్డ్ ఉమెన్ స్టాకర్ వస్తే ఆ కమెడియన్ లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది, ఆ ఉమెన్ వల్ల తన లైఫ్ ఎలా డిస్టర్బ్ అయ్యింది అనేది స్టోరీ చాలా సింపుల్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా చిల్లింగ్ గా కూడా ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ నుండి మనల్ని కంప్లీట్ గా హుక్ చేస్తుంది ఈ సిరీస్. ఎక్కడ లేట్ చేయకుండా స్టోరీలోకి ప్రొసీడ్ అవుతుంది. డోనీ ఎంట్రీ అండ్ మార్తా ఎంట్రీ రెండు ఫాస్ట్ గా అయిపోతాయి. ఇంకా వాళ్ళు కలిసిన తర్వాత అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. మార్తా బిహేవియర్ కంప్లీట్ వియర్డ్ అండ్ కాంట్రాస్ట్ వేలో ఉంటుంది. స్టార్టింగ్ లో చాలా ఇన్నోసెంట్ గా ఉండే మార్తా సిరీస్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ తన క్యారెక్టర్ అండ్ బిహేవియర్ చాలా వియర్డ్ గా అట్ ద సేమ్ టైం చాలా చిల్లింగ్ గా కూడా ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ తోనే మనల్ని ఆ క్యారెక్టర్స్ లోకి డీప్ డైవ్ అయ్యేలా చేశారు. ఇది ఒక రియల్ స్టోరీ అయినప్పటికీ బేసిక్ గా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారనే ఫీల్ వచ్చింది. ధోని తన లైఫ్ లో మార్తా వల్ల చూసిన ట్రామా అండ్ అబ్యూజ్ ని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేశారు. సిరీస్ మొత్తం చాలా డార్క్ అట్మాస్ఫియర్ లోనే ఉంటుంది. ఎవ్రీ ఎపిసోడ్ కి లాస్ట్ లో పర్ఫెక్ట్ క్లిప్ హ్యాంగర్స్ తో ఎండ్ చేశారు. ఎపిసోడ్స్ వెళ్లే కొద్దీ ధోని ఒక పాస్ట్ స్ట్రగుల్ ని మరింత డార్క్ గా ప్రెజెంట్ చేశారు. ఒకటి వల్ల తన కెరీర్ బెనిఫిట్ అవుతుంది అనుకుంటే తన వల్ల లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది అనేది చాలా బోల్డ్ గా ప్రెజెంట్ చేశారు. ఈ సిరీస్ లో పర్టికులర్ గా హీరో కానీ విలన్ కానీ ఎవరు ఉండరు. ఒక రెండు క్యారెక్టర్స్ మధ్య జరిగే వియర్డ్ సిచ్యువేషన్స్ ని చాలా రియలిస్టిక్ వే లో డిజైన్ చేశారు. మెయిన్ గా జెసికా గన్నింగ్ క్యారెక్టర్ ఎపిసోడ్ కి చాలా చిల్లింగ్ అండ్ క్రీపీగా ఉంటుంది. తను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ ఐఫోన్ లో పంపే మెసేజెస్ కానీ మనకు అలా గుర్తుండిపోతాయి. మెయిన్ గా మెన్ మీద జరిగే సెక్షువల్ అసాల్ట్ ని ఇంటెన్స్ అండ్ డార్క్ వే లో పోర్ట్రే చేశారు. మెయిన్ గా ధోనికి మార్తా పాస్ట్ గురించి, తన మీద ఉన్న స్టాకింగ్ అండ్ హరాస్మెంట్ కేసుల గురించి తెలిసాక సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా టర్న్ అవుతుంది. మార్తాని ఎంత దూరం పెట్టాలని ధోని ట్రై చేసినా మార్తా తనని వదలకపోవడం, ఫాలో అవ్వడం, ఇంటికి కూడా వచ్చేయడం లాంటి సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. అలానే ధోని అండ్ టెర్రీ రిలేషన్షిప్ ని కూడా బ్రేక్ చేయడానికి ట్రై చేయడం, ఈ సీన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి. ధోని లైఫ్ ని తను ఎమోషనల్ గా ఎలా మ్యానిపులేట్ అండ్ బ్లాక్ మెయిల్ చేసేదాకా వచ్చింది అనేది చూస్తే రిచర్డ్ గార్డ్మన్ ఒక రియల్ లైఫ్ స్ట్రగుల్ మనకి అర్థమవుతుంది. కొన్ని సీన్స్ చాలా అనీజీగా ఒక టెన్స్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తాయి. మార్తా ధోని లైఫ్ ని టార్చర్ చేస్తున్నట్టు చూపిస్తూనే తన క్యారెక్టర్ లో ఒక సింపతి అండ్ హ్యూమన్ ఎమోషన్స్ ని క్యారీ చేశారు. హ్యూమర్ ని, రొమాన్స్ ని, సస్పెన్స్ ని స్టార్టింగ్ టు ఎండ్ హోల్డ్ చేశారు. ధోని క్యారెక్టర్ లో ఆ ఫ్రస్ట్రేషన్ ని, పెయిన్ ని, మెంటల్ ట్రామా ని చాలా బ్యాలెన్స్డ్ గా నీట్ గా ప్రెజెంట్ చేశారు. సిరీస్ ఎండింగ్ కి వచ్చేసరికి మనకి తెలియకుండానే మార్తా అండ్ ధోని క్యారెక్టర్స్ లో మనం కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయిపోతాం. వీళ్ళ ఇద్దరి మధ్య ఉండే ఆ టాక్సిక్ కెమిస్ట్రీని మనకి ఎండ్ వరకు ఎంగేజ్ చేస్తుంది. లాస్ట్ ఎపిసోడ్ లో వచ్చే కన్క్లూజన్ కూడా బాగా హ్యాండిల్ చేశారు. పెర్ఫార్మెన్సెస్ వైజ్ రిచర్డ్ గార్డ్ అండ్ జెసికా గన్నింగ్ వాళ్ళ క్యారెక్టర్స్ లో జీవించేశారు. మెయిన్ గా మార్తా క్యారెక్టర్స్ లో ఉన్న వేరియేషన్స్ కి జెసికా గన్నింగ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. టెర్రీ క్యారెక్టర్ లో చేసిన నువ్వా కూడా బానే చేసింది. సౌండ్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ కానీ చాలా క్రిస్ప్ గా ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటాయి. ఇలాంటి ఒక హానెస్ట్, రా అండ్ బోల్డ్ సిరీస్ ని తన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీయడం ఒక బ్రేవ్ స్టెప్ అనే చెప్పాలి. రిచర్డ్ గారు కంప్లీట్లీ స్టీల్స్ ద షో. ఫైనల్ గా నేనైతే చాలా రోజుల తర్వాత ఒక సిరీస్ ని బింజ్ వాచ్ చేశాను. ఈ సిరీస్ చాలా డిస్టర్బింగ్ గా, హానెస్ట్ అండ్ క్రీపీగా అట్ ద సేమ్ టైం ఎమోషనల్ గా కూడా టచ్ చేస్తుంది. అడల్ట్ సీన్స్ అక్కడక్కడ ఉంటాయి. సో అవాయిడ్ వాచింగ్ విత్ ఫ్యామిలీ. నేనైతే 100% ఈ సిరీస్ ని రికమెండ్ చేస్తాను. డోంట్ మిస్ ఇట్. ఇంకా ఈ సిరీస్ పై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.